టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత గారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం పక్కన పెడితే కనీసం ప్రభావం చూపిద్దామనేటువంటి తాపత్రయం ఎక్కువైనట్లుగా మనకైతే కనబడుతుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కూడా ముట్టడిస్తాను అనేటువంటి మాటలతో ఆవిడ సోషల్ మీడియాలోనూ అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ రోజుకొక హాట్ టాపిక్ తో హల్చల్ చేస్తున్నారు. ఇవాళ రాజకీయంగా ఇటువంటి విమర్శలు పక్కన పెడితే నైతికంగాను లాజికల్ గాను టీఆర్ఎస్ పార్టీ యొక్క విధి విధానాలు ఏందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. జనరల్ గా ఉన్నోడు లేనోడు పేదోడు మధ్య తరగతోడు ఎవరైనా కావచ్చు బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటూ ఉంటారు. అక్కడ దాచినటువంటి డబ్బులు బ్యాంకు వారు అధిక వడ్డీకి ఇండస్ట్రియలిస్టులకు గన ఇస్తే ఇటు అన్ని వర్గాలు బాగుపడతాయి. దాంతో పాటు ఆయా ఇండస్ట్రీల్లోనూ ఆ ఫ్యాక్టరీలోనూ ఉద్యోగాలు అధికాధికంగా వస్తాయి. లక్షల్లో కొలువులు తీరుతాయి. ఇక్కడ ఇవన్నీ తెలిసి కూడా కవిత గారు ఆవిడ ఇచ్చినటువంటి అలివిగానే హామీలు ఏందో తెలుసా? KG to PG ఫ్రీ, మెడిసిన్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఏకంగా రాకెట్ సైన్స్ చదవాలన్నా కూడా మొత్తం గవర్నమెంటే భరిస్తాదంట ఆ చదువుల నిమిత్తం. అందుకు ప్రభుత్వ ఖజానా నుంచి ఏకంగా 20,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. తెలంగాణలోని ఏ ఒక్కరికైనా ఎంత పెద్ద రోగం వచ్చినా ఎవరైనా ఎంత పెద్ద హాస్పిటల్ కైనా పోవచ్చు ఆ ఖర్చు మొత్తం గవర్నమెంటే భరిస్తుందని చెప్పి కవిత గారు చెప్పారు. ఈ వైద్య సౌకర్యాల నిమిత్తం ఏకంగా ప్రభుత్వ ఖజానాకి 40,000 కోట్ల రూపాయలు చిల్లుపడనుంది. ఏ నిరుద్యోగైనా 2 లక్షల నుంచి ఏకంగా 20 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం నుంచి లోన్ తీసుకొని వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చు అంట. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత 30 లక్షలు, అందులో కేవలం 10 లక్షల మంది మాత్రమే కేవలం 2 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నా కూడా ప్రభుత్వ ఖజానాకు పడేటువంటి గండి 20,000 కోట్ల రూపాయలు. ఇంకా ఆవిడ ఇచ్చినటువంటి మరో హామీ సంవత్సరానికి తెలంగాణలో 5 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని. కేవలం బేసిక్ శాలరీ కింద 25,000 రూపాయలు ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగం వేసుకున్నా కూడా ఇది కాస్త ఏకంగా 40,000 కోట్ల పైచిలకు తాకుతాంది. ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఒకటే, ఎలాగూ టీఆర్ఎస్ పార్టీ అధినేత కవిత గారు గెలవగలిగేది లేదు, అయ్యేది లేదు, పెట్టేది లేదు. కానీ ఇక్కడ కింగ్ మేకర్ అవుదాము అనేటువంటి తాపత్రయంతో ఇలా అలివిగాని హామీలు ఇచ్చి కూడా రేపు నెరవేర్చుకున్నా కూడా ఏమీ కాదు. ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వామి కాదు. కేవలం 12-14 ఎమ్మెల్యేలు సీట్లు గెలిచినా కూడా ఆవిడకు గౌరవంగా ఉంటుంది అనేది ఆవిడ యొక్క లాజిక్.